నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. IC-814 విమానం హైజాక్ భారత చరిత్రలో ఒక మాయని మచ్చ. భారత జైల్లో ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదులను విడిపించుకోవడమే లక్ష్యంగా సాగిన ఈ హైజాక్లో భారత ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే ఈ హైజాక్లో పాకిస్తాన్ భారీ గేమ్ ఆడింది. తన చేతికి మట్టంటకుండా హైజాక్ నెపాన్ని ఆఫ్ఘనిస్తాన్పై నెట్టేసేందుకు తీవ్రంగా కష్టపడింది. అయితే నిజం ఎంతో కాలం దాగదు. తాజాగా పాకిస్తాన్లో నాటి భారత దౌత్యవేత్త గోపాలస్వామి హైజాక్కు సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించారు. దీంతో పాకిస్తాన్ కపట బుద్ధి మరోసారి బయటపడింది. అదేంటో తెలుసుకునే ముందు ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి. నేషనలిస్ట్ హబ్ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు తొలి తెలుగు జాతీయవాద ఓటీటీగా మీ ముందుకు వచ్చాం. www.nhprime.in వెబ్సైట్లో అద్భుతమైన కంటెంట్ను మీకు అందిస్తున్నాం. సో వెంటనే ఈ QR కోడ్ను స్కాన్ చేసి NH ప్రైమ్ ఓటీటీలోకి లాగిన్ అయి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నేషనలిస్ట్ హబ్ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో విడుదలైన IC-814 వెబ్ సిరీస్ వివాదాస్పదం కావడంతో గోపాలస్వామిని ఓ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో ఆయన నాటి విషయాలను మీడియాతో పంచుకున్నారు. పాకిస్తాన్ అప్పట్లో ఎటువంటి కుట్రలకు పాల్పడిందో వివరించారు. ఆ ఇంటర్వ్యూలో విమానం హైజాక్ మొత్తం పాకిస్తాన్ పనే అని, ఆఫ్ఘనిస్తాన్కు ఎటువంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. హైజాక్లో పాల్గొన్న ఉగ్రవాదులంతా పాకిస్తానీలే అంటూ తేల్చి చెప్పారు. వారు విడుదల చేయించుకున్న ఉగ్రవాదులు కూడా అక్కడి పాకిస్తానీలే అని ఆయన చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో అల్ఖాయిదా ఉందని చెప్పడంలో ఏమాత్రం నిజం లేదని కూడా ఆయన అన్నారు. పాకిస్తాన్ కోసం హైజాక్ చేసేంత అవసరం కానీ స్నేహం కానీ అల్ఖాయిదాకు లేదని పేర్కొన్నారు. పాకిస్తాన్ ISI కోసం పనిచేస్తున్న కొందరు తాలిబాన్లు దీనిలో ఉంటే ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ పూర్తిగా ద్వంద్వ వైఖరిని అవలంబించిందని మరో అధికారి పార్థసారథి అభిప్రాయపడ్డారు. మొదట తాము ఖచ్చితంగా వ్యవహరిస్తామని పాక్ తెలిపిందని, కానీ ఆ తర్వాత మాట తప్పిందని పేర్కొన్నారు. హైజాక్ జరిగిన కొన్నాళ్ల తర్వాత అధికారిని కాందహార్ పంపించాలని భావించినా కానీ అప్పటికే పాకిస్తాన్ అన్ని రకాల గేమ్స్ మొదలుపెట్టిందన్నారు. వాస్తవానికి విమానం లాహోర్ వైపు వెళుతూ ఉంటే అది ల్యాండ్ అయిందని తెలిసి అక్కడికి వెళ్ళడానికి అధికారి సిద్ధమయ్యారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఇందుకు హెలికాప్టర్ కూడా కేటాయించింది. అందులో బయలుదేరి సగం దూరం వెళ్ళగానే అప్పటికే విమానం టేకాఫ్ అయినట్టు చెప్పారు. ఈ సమయంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగం ISI కీలకంగా వ్యవహరించింది. ఈ హైజాక్ విషయంలో ఆ రోజు ఏం జరిగిందో ఓసారి చూద్దాం. 1999లో IC-814 విమానం హైజాక్ గురైంది. విమానం హైజాక్ కావడంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సాయంత్రం 5 గంటలకు భారత గగనతలంలోకి విమానం ప్రవేశించగానే అందులోని హైజాకర్లు విమానాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. విమానాన్ని హైజాక్ చేస్తున్నామని చెప్పి అమృత్సర్, లాహోర్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తరలించారు. జైల్లో ఉన్న తమ సహచరులు 36 మందిని విడుదల చేయాలని, $200 మిలియన్ అంటే 1400 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 8 రోజుల పాటు ఈ ఉత్కంఠ కొనసాగింది. హైజాక్కు గురైన విమానంలో 176 మంది ప్రయాణికులు, మరో 15 మంది సిబ్బంది ఉన్నారు. భారత గగనతలంలోకి రాగానే కాక్పిట్ వైపు వచ్చిన ముసుగు ధరించిన మిలిటెంట్లు విమానాన్ని లాహోర్కు తీసుకెళ్లాలని ఆదేశించారు. లేదంటే బాంబుతో విమానాన్ని పేల్చేస్తానని పైలట్ను బెదిరించారు. అదే సమయంలో సీట్లలో నుంచి లేచి విమానంలోని 4 వేరువేరు చోట్ల నిల్చున్న మిలిటెంట్లు ప్రవేశించారు. విమానాన్ని లాహోర్ వైపు మళ్లించాలని కెప్టెన్ దేవి శరణ్ను మిలిటెంట్లు ఆదేశించారు. అయితే విమానంలో తక్కువ ఇంధనం ఉండడంతో అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని అమృత్సర్లో దించాల్సి వచ్చింది. విమానం ల్యాండ్ అవ్వగానే హైజాకర్లను మట్టుబెట్టడానికి భద్రతా దళాలు సిద్ధమయ్యాయి. వెంటనే పసిగట్టిన హైజాకర్లు ఇంధనం నింపకుండానే విమానాన్ని లాహోర్ తీసుకెళ్లేలా పైలట్పై ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పటికి టేకాఫ్ ఆలస్యం చేయడానికి పైలట్లు ప్రయత్నించినా ఉగ్రవాదులు బెదిరింపులతో ఏమీ చేయలేక లాహోర్కు తీసుకెళ్లారు. అయితే లాహోర్ ఎయిర్పోర్ట్ అధికారులతో భారత్ మంతనాలు జరిపింది. కానీ హైజాక్ చేయించిందే పాకిస్తాన్ కాబట్టి భారత యొక్క అభ్యర్థనను అస్సలు ఒప్పుకోలేదు. విమానంలో దగ్గరుండి మరీ ఇంధనం నింపి పంపించింది. లాహోర్ విమానాశ్రయంలో లైట్లు కూడా ఆఫ్ చేయించారు హైజాకర్లు. ఇంధనం నింపుకున్న తర్వాత లాహోర్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ ఎయిర్పోర్టుకు పయనమైంది. అదే సమయంలో దుబాయ్ విమానాశ్రయంలో హైజాకర్లపై చర్యలు తీసుకోవాలని UAEని భారత్ కోరింది. అందుకు UAE ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు చేరుకుంది విమానం. హైజాక్ ఉదంతం ముగిసే వరకు విమానం అక్కడే ఉంది. విపరీతమైన చలిలో వారం రోజుల పాటు విమానాశ్రయంలోనే ప్రయాణికులు ఉన్నారు.
ఖాళీ మైదానంలో మంట వేసుకుని చలి కాచుకుంటూ ఉన్నారు. తాలిబన్లు ప్రయాణికుల కోసం ఆహార పానీయాలు ఏర్పాటు చేశారు. విమానం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నా కూడా వారిని మట్టుబెట్టడానికి భారత కమాండోలు సిద్ధమయ్యారు. అందుకు ఆఫ్ఘనిస్తాన్ను భారత్ అనుమతి కోరింది. కానీ విదేశీ సైన్యం తమ భూభాగంలోకి అనుమతించమని ఆఫ్ఘనిస్తాన్ పేర్కొంది. ఇక చేసేదేమీ లేక తాలిబన్లతో భారత్ చర్చలు జరిపింది. చివరికి హైజాకర్ల డిమాండ్లకు అంగీకరించిన భారత ప్రభుత్వం మిలిటెంట్ల విడుదలకు అంగీకారం తెలిపింది. హైజాక్ ముగిసే వరకు కాందహార్ విమానాశ్రయంలోనే భారత, ఆఫ్ఘాన్ అధికారులున్నారు. 2 సార్లు కాందహార్ వచ్చిన అప్పటి భారత విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ హైజాకర్లతో సంప్రదింపులు జరిపారు. మిలిటెంట్లు మౌలానా మసూద్ అజర్, ముషాక్ జర్గర్, అహ్మద్ ఉమర్ విడుదల చేసి భారత్లోని జైళ్ల నుంచి కాందహార్ విమానాశ్రయానికి తీసుకొచ్చి అప్పగించారు అధికారులు. హైజాక్ ఉదంతం ముగిసే సమయంలో విమానం వద్దకు అంబులెన్స్ వచ్చి ఆగింది. ముసుగుల్లో ఉన్న 5గురు హైజాకర్లు, మసూద్ అజర్ సహా విడుదలైన మిలిటెంట్లు ఆ అంబులెన్స్లో పారిపోయారు. వెళ్తూ 2 గంటల్లోపు ఆఫ్ఘనిస్తాన్ దాటి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో మరో విమానం ఎక్కిన ప్రయాణికులు క్షేమంగా భారత్కు చేరుకున్నారు. ఈ హైజాక్ వల్ల అల్-ఖైదా కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ లాభపడింది లేదు. ఇందులో లాభపడిందంతా పాకిస్తాన్ అనే చెప్పాలి. హైజాక్లో విడుదలైన ఉగ్రవాదులంతా ప్రస్తుతం పాకిస్తాన్లోనే ఉన్నారు. మసూద్ అజర్ను ఇంటర్నేషనల్ టెర్రరిస్టుగా ప్రపంచ దేశాలు గుర్తించినా పాకిస్తాన్ కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. కానీ ఈ నెపం మాత్రం ఆఫ్ఘనిస్తాన్పై నెట్టేసింది. ఇప్పటికీ ఈ హైజాక్ వెనక ఉన్నది ఆఫ్ఘనిస్తానే అని చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. కానీ ఇందులో పాత్రధారి, సూత్రధారి అంతా పాకిస్తానే అన్నది అక్షర సత్యం. ఇదే మరోసారి రుజువైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.